మహానాడులో ఏదైతే ఇటీవల డిజిటల్ రూపంలో జరిగినటువంటి మహానాడు కార్యక్రమానికి సంబంధించి మంగళగిరిలో ఆ మహానాడు వేదిక మీద కుర్చీలు కొనుక్కున్నారని చెప్పేసి వార్తలు అయితే బలంగా వస్తున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోడానికి కుర్చీలు అమ్ముకున్నారని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో అసలు విషయంలో వాస్తవం ఎంత ఉందో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్ మనం ఏదైనా పదవులు కొనడం వినుంటాం, లేకపోతే ఇంకోటి వినుంటాం, కానీ చంద్రబాబు నాయుడు గారి పక్కన కూర్చోడానికి మహానాడు వేదిక మీద కుర్చీలు కూడా కొనుక్కున్నారు, ఇంత దిగజారిపోయారని చెప్పేసి వార్తలు చాలా బహిర్గతంగా రాస్తున్నారు. ఇంత దిగజారిపోయి వార్తలాడడానికి వాస్తవం ఎంతవరకు ఉందంటే మీ మాటలు ఉంటారు? చాలా దారుణమైన రాతలో, అభూత కల్పనలో, ఊహాగానాల్లో ప్రిడిక్షన్స్ రాస్తున్నాడు అతను. ఇందులో సాధారణంగా పత్రికలు, ఆయన పత్రిక మంచి పేరు ఉంది, ఎప్పటి నుంచో ఉంది. నువ్వు ఏదైనా సరే నీ విమర్శ నిశ్చితంగా ఉండాలి, సునిశ్చితంగా ఉండాలి, హేతుబద్ధంగా ఉండాలి, అర్థవంతంగా ఉండాలి, ఆలోచించే విధంగా ఉండాలి. ఇటీవల కాలంలో ఈ ప్రభుత్వం మీద నువ్వేం ఆశించేవో, ఈ ప్రభుత్వం నువ్వు ఆశించిన మేరకి వాళ్ళు స్పందించలేదో, లేకపోతే నువ్వేం అడగకుండానే నీ దగ్గరికి వచ్చి దండేసి తీసుకెళ్ళాలని కోరుకున్నావో, మరి ఏం కోరుకున్నావో తెలియదు. కానీ ఆయన డోలేంద్ర ప్రసాద్ గారిని విషం కక్కుతున్న డైరెక్ట్గా. ఓకే, ఇది తగదు. ఆయన వయసుకి కానీ, ఆయన విజ్ఞానానికి కానీ, ఆయనకున్న పేరుకి కానీ తగదు. ఎందుకంటే మిగతా అవినీతి గురించి, లేకపోతే ఏదన్నా గనుల దోపిడీ గురించి, ఇలాంటి మట్టి మశానం గురించి రాసామంటే నిజంగానే ఎవడో ఒక నాయకుడు కక్కుర్తి పడతాడు అక్కడ. దాంట్లో ఒక 10% ఉంటే నువ్వు 30% చెప్పచ్చు, 30% ఉంటే 60% చెప్తావు. వాళ్ళు సరి చేసుకోవడానికి అవకాశం ఏదో జరుగుతుందని, అయ్యబాబు ఏదో జరిగిపోతుందని. ఇది మాత్రం చాలా దారుణమైన అభియోగం, అపవాదు, బురద జల్లడం, ఆక్రోశం వెళ్ళగక్కడం అంటారు దీన్ని. ఆ పార్టీ మీద, చంద్రబాబు గారి మీద, ఇప్పుడు నడుస్తున్న కూటమి మీద నీ ఏడుపు స్థాయి దాటి రోదనలోకి వెళ్ళిపోయింది. ఏడుపు వేరు, రోదన వేరు. అర్థమైందా? ఏడుపు, దుఃఖం అంటే అంతర్గతంగా లోపలలాగా ఉంటుంది. ఏడుపు అంటే పైకి ఏడుస్తూ ఉంటాడు. దాని స్థాయి దాటిపోతే రోదన, కుక్కలు అరుస్తూ ఉంటే చూడండి, రాత్రులు ఏదో గాలి చూసి ఓ నరితే చూడు, అలాగైపోయింది. సీటు కొనుక్కుంటే నాన్ సెన్స్. ఎవరు కొనుక్కున్నారో, ఎవరి దగ్గర కొనుక్కున్నారో అది కూడా రాయి. ఓకే, వ్యక్తుల పేర్లు. నువ్వు ఎవరి దగ్గర కొనుక్కున్నారో, ఎవరి దగ్గర కొనుక్కున్నారు, ఆ సీటు ఎవరు అమ్ముతారు, ఎవరు అమ్మకానికి ఎవరు పెట్టారు ఆ సీటు, మాకు కూడా తెలిస్తే మేము కొనుక్కుంటాం. నాయకుల దగ్గర డెఫినెట్గా వాళ్ళ పక్కన కనపడడానికి ట్రై చేస్తారు. ఎవరన్నా మైక్ పట్టుకొచ్చి మాట్లాడుతున్నారు అనుకో, ఆ పక్కన నిలబడి నేను టీవీలో కనపడుతున్నాను చూడని ఫోన్లు కూడా చేస్తారు వాళ్ళ ఫ్రెండ్స్కి. నవ్వుతూ ఉంటాడు, తల ఇలాగ అనుకుంటూ ఉంటాడు, చెయ్యి ఎలా ఊపుతాడు, రకరకాల శాస్త్రాలు. ప్రజల తాలూకు అదో రకమైన ఇది వాళ్ళకి. అలాగే నాయకులకి పక్కన కనపడాలనుకుంటారు, స్టేజ్ మీదకి వెళ్ళాలనుకుంటారు. తోసేస్తున్నా, ఇబ్బంది ఉన్నా, బట్టలు నలిపోతున్నా, చెమటల్లో తడిసిపోయి చెమటలు రాసేస్తున్నా తోసుకుని వెళ్తారు. అలా ఎంత గొప్పోడైనా, పెద్దోడైనా, ఎంత మర్యాదస్తుడైనా, ఊళ్ళో ఎంత గౌరవంగా ఉన్నా, కింగ్లా ఉన్నవాడు కూడా కింగ్లా కనిపిస్తున్నాడు, మరి వంగి దండాలు ఎందుకు పెడుతున్నట్టు తిరుగుతారు అక్కడ. దాన్ని నువ్వు కొనుక్కున్నారు అని చెప్పేసి ఎలా పెడతారు అక్కడ తెలియదు. మహానాడులో డొనేషన్లు ఇస్తారు, ఆ విరాళాలు ఇచ్చిన వాళ్ళు ప్రాముఖ్యత ఇస్తారు. అంటే 10 లక్షలు, 50 లక్షలు, ₹1 కోటి విరాళం తీసుకుని ముట్టోళ్ళకి నువ్వు ఎక్కడో చోట ఉంటారా అని చెప్పి అంటారా? బుద్ధి ఉందా మీకు మాట్లాడడానికి, రాయటానికి? ఏది రాయాలో ఏది రాయకూడదో తెలియట్లేదా? పత్రిక విలువలు పడిపోవట్లేదా? నీకు వాల్యూ పోలేదా? నువ్వు నిజంగా కొన్ని జెన్యూన్గా విమర్శించినట్లు వాల్యూ పోవట్లేదు ఇటువంటి వల్ల. నువ్వు సరిగ్గా నిజంగానే బారాచడే అయినా ఈ ప్రభుత్వం సరి చేసుకోవాలి అనుకునే రాతలు కూడా ఉంటాయి. ఆ క్రమంలో ఇలాంటి పనికిమాల రాతలు, దీనివల్ల దాని వాల్యూ పోవట్లేదు. ఈ పొల్లు వల్ల, ఈ పొట్టు వల్ల నాణ్యమైన గింజలకు వాల్యూ పోవట్లా. పొల్లు తాలు కలిపేస్తుంటే కాయలో, మేలు రకం కాయల్లో పుచ్చులు కలిపేస్తుంటే మీ చేతికి ఎలాగొచ్చింది, నోటికి ఎలాగొచ్చింది మాట్లాడడం కానీ, రాయటం కానీ? ఏమనుకుంటున్నారు? ఎవడో ఏమనట్లేదు అనుకుంటున్నారు, ఇటు ఎవరు సమాధానం చెప్పట్లేదు అనుకుంటున్నారా? అసలు ఏంటిది? నీకు ఏం కావాలి? అసలు నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు కోరుకున్నట్టు ఏమీ చేయలేదు. అర్థమైందా? ఓకే. మొన్న కూడా ఏదో నా సరిగ్గా గుర్తు రావట్లా, లోకేష్ గురించి వాళ్ళు ఇష్టమైనట్టు చేస్తారు, ఏం పీక్కుంటే వాళ్ళు ఏమనుకుంటే చేస్తారు. వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది, స్టీరింగ్ వాళ్ళ చేతిలో ఉంది, వాళ్ళే తిప్పుతారు, నిన్ను తిప్పనేవరా. నువ్వు నేను ఇలా అరుచుకుంటున్నాయి. కాబట్టి మేమందరం కూడా జగన్ అరాచకాలమే పోరాడి యుద్ధం చేసిన వాళ్ళు. ఈ ప్రభుత్వాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా మాకు తెలుసు. ఖచ్చితంగా పొరపాట్లు ఉంటాయి, భరించాలా, సహించాలా. ఒక అరాచకవాది నుంచి ఒడ్డున పడిన తర్వాత ఇక్కడ పొరపాట్లు జరుగుతాయి. వీళ్ళు చేసి పొరపాట్లే, తప్పులు చేయరు. పొరపాట్లు ఎవరన్నా చెప్తే సరి చేసుకుంటారు వీళ్ళు. ఆ వివేకం, విచక్షణ, విజ్ఞానం అన్నీ ఉన్నాయి వాళ్ళకి. మనం ఏదో నోటుకొచ్చినట్టు మాట్లాడేసి, బురద జల్లేసి, మనకేదో దక్కాల్సింది దక్కలేదని గరగాట ఆడేస్తే అలా ఒకసారి 2 సార్లు చూస్తారు, తర్వాత పిచ్చోడు రానుకుంటారు. పరాకాష్ట ఏంటంటే సీట్లు అమ్ముకున్నారంటారా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని వ్యవహరించాలి ఏ విషయంలో సార్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు. ఎందుకంటే మీ స్థాయి తగ్గించుకోకండి. మీకు ఒక వాల్యూ ఉంది,
ఆ వాల్యూ తగ్గించుకుని ఇలాంటి సహించం. సీట్లు అమ్ముకుంటే నాన్ సెన్స్. అమ్ముకుంటారు ఒకవేళ ఏంటి, సో వాట్. కొనుక్కునేవాడు ఉన్నప్పుడు అమ్ముకుంటారయ్యా చెప్పు. ఇప్పుడు ఏం చెప్తావు చెప్పు. అమ్ముకుంటారు. దాని సమానం చెప్పు. దిగజారిపోయింది పార్టీ. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఉండరు. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు పత్రికా విలువలు, విలేకరులకు కొన్ని విలువలు అవి ఉండి ఇప్పుడు ఒలువలు విడిచేసి వస్తున్నారు. రోడ్డు మీద ఏం మాట్లాడుతున్నారు వాళ్ళకే తెలియట్లేదు. కాబట్టి 44 దశాబ్దాల క్రితానికి ఇప్పటికీ పోల్చుకున్నావు. అప్పుడు ఇడ్లీ 35 పైసలు, ఇవాళ 36 రూపాయలు. మామూలు సాధారణ హోటల్ 2 ఇడ్లీ, కొంచెం పెద్ద హోటల్కి వెళ్తే 110 రూపాయలు. ధనంతో కొలిస్తే ప్రతిదీ ధనం మూలం. మనిషిని నడిపించే ఇంధనం ధనం. దాంతో లెక్కేస్తున్నారు అంతా. రూపాయి లేకుండా రాజకీయం చేయాలంటే అవ్వదు. అయినా సరే అంత దిగజారి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రవర్తించదు. మీ ఏడుపులే శ్రీరామ రక్ష అనుకుంటారు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. అది గుర్తుపెట్టుకుని వ్యవహరించాలి. ఏదైనా విమర్శలు ఉంటే విమర్శలు చేయండి. వాళ్ళేమో నిజంగానే మహానాడు వేదికగా ఒకే చోట కార్యకర్తలందరినీ పిలిచి ఎండలో మార్చేసి చేస్తే అదిగో అందరికీ చెప్తారు వీళ్ళు ఖర్చులు వీళ్ళే దుబరా చేశారంటారు. నిజంగా చాలా బెస్ట్ వే వాళ్ళు చేసింది, చాలా అద్భుతంగా నిర్వహించారు. దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా మన కార్యకర్త మనోభావాలు ఏడుపు వచ్చి దెబ్బతిన్నది. నాయకుడు ఏం చెప్తే అదే ఫాలో అవుతారు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. మిగతా వాళ్ళు మూసు కూర్చోవాల్సిందే. ఇది ఫైనల్గా మేము చెప్పేది. థ్యాంక్ యూ సార్.